పాలమూరు కాంగ్రెస్ లో మున్సిపల్ చిచ్చు రేపుతోంది. గద్వాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా పరిస్థితి ఉంది. పోటాపోటీగా ఇటు అభ్యర్థులను నిలుపుతున్నారు సరిత మరియు కృష్ణమోహన్ రెడ్డి. కృష్ణమోహన్ రెడ్డి అనుచరులకే మెజారిటీ బీ ఫామ్లను ఇచ్చారు. స్వతంత్రులుగా ఇటు బరిలో నిలిచారు సరిత వర్గీయులు. రెబల్స్ తరపున సరిత ఇంటింటి ప్రచారం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇదే నేపథ్యంలో దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్ చెప్పండి, ఇప్పుడు చూసుకుంటే పాలమూరులో ఇటు చూసుకుంటే గద్వాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా కూడా పరిస్థితి ఉందని తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? మొత్తం గద్వాల నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్లో ఒక చర్చనీయాంశంగా మారింది. ఏదైతే సరిత తిరుపతయ్య ఒక ఇండిపెండెంట్ అభ్యర్థులను ప్రోత్సహిస్తుంది అంటూ కూడా ప్రస్తుతం వైరల్గా మారింది. ఎందుకంటే సరిత తిరుపతయ్య 2023 ఎలక్షన్స్లో ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటికీ స్వల్ప ఆధిక్యంతో ఓడిపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి. దాని తర్వాత ఆమెకు తగిన స్థానం కల్పించి ఆమెకు మహిళా తెలంగాణకు సంబంధించినటువంటి మహిళా ఇన్ఛార్జ్ ఇవ్వాలి అని కూడా నిశ్చయించారు. అంటే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా ఒక మంచి పోస్ట్ ఇవ్వాలనేది కూడా ఇప్పటికే అధికార వర్గాల నుంచి సమాచారం వచ్చినప్పటికీ, కానీ మున్సిపల్ ఎన్నికల వేళ గద్వాలకు సంబంధించి అటు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇటు వర్సెస్ సరిత తిరుపతయ్యగా మారింది. దీనికి సంబంధించి ప్రస్తుతం ఏదైతే ఈ సీట్ల కేటాయింపు ఉందో ఆ కేటాయింపులో మొత్తం కూడా బండ్ల కృష్ణమోహన్ రెడ్డికే ఎక్కువ సీట్లు ఇవ్వడం, అంటే వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులకే ఎక్కువ మెజారిటీ ఇవ్వడం, ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చారనేది కూడా ఒక చర్చగా మారింది. ప్రస్తుతం ఆయన స్పీకర్కి మరి క్లీన్ చిట్ ఇచ్చినప్పటికి కూడా మరి ఆయన ఇటు కాంగ్రెస్కు ఆయన అభ్యర్థులకే ఎక్కువ సీట్లు ఇవ్వడాన్ని కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గంలో మొత్తం కూడా అటు బండ్ల వర్సెస్ సరిత తిరుపతయ్యగా మారింది. ముఖ్యంగా కాంగ్రెస్లోనే ఈ రెండు చీలికలు కూడా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే మరి సరిత తిరుపతయ్య ఇప్పటికే మరి ఇండిపెండెంట్ అభ్యర్థులకు అంటే నిలబెట్టి ఇండిపెండెంట్ అభ్యర్థులకు కూడా ఆమె ప్రచారం చేస్తూ ఉంది. సో మరి ఎక్కడ కూడా గద్వాలకు సంబంధించి మరి ఇటు కాంగ్రెస్ అధిష్టానం కానీ ఇటు అక్కడ జిల్లా ఇన్ఛార్జ్ కానీ ఎవరు కూడా స్పందించని పరిస్థితి అయితే ఉంది. మరి ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలు కీలక సూచనలు చేశారు. ఈసారి మనం 90% సీట్లు గెలవాలి, మున్సిపల్ ఎన్నికల్లో అటు బీజేపీ పార్టీకి ఇటు బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున చెక్ పెట్టాలి. దాంతో పాటుగా మనం ఏదైతే అనుకున్నామో మనం 2029లో మనం మళ్ళీ గెలుస్తామనే ధీమాతో ఈ మున్సిపల్ ఎన్నికలకు ఒక నాంది పలకాలంటూ కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. అంటే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా ఈ మున్సిపల్ ఎన్నికల వేళ పెద్ద ఎత్తున పాత కాంగ్రెస్ వర్సెస్ కొత్త కాంగ్రెస్ కూడా ఈ చర్చ జరుగుతుంది. దాదాపు ఎక్కడైతే జగిత్యాలకు సంబంధించి ఇష్యూ కావచ్చు, ఇప్పుడు గద్వాల జిల్లాలో కూడా అదే పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి సరిత తిరుపతయ్య కాకుండా ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినటువంటి కృష్ణమనోహర్కి ఇది అంటే టికెట్లు ఆయన అనుచరులకు టికెట్ ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి కూడా ఆయనకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తా ఉన్నారు. ఆయనకే ఎక్కువ జరిగిందా? ఎస్, డెఫినెట్గా. అంటే ముఖ్యంగా ఆయన బీఆర్ఎస్ నుంచి వచ్చారు. ప్రస్తుతం టెక్నికల్గా మాత్రం ఆయన బీఆర్ఎస్లోనే ఉన్నారు. కానీ ప్రచారం అంతా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల ఏదైతే నామినేషన్ ర్యాలీలు కావచ్చు, ఆయన ప్రచారం కావచ్చు, ఇంటింటి ప్రచారం కావచ్చు, అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీలోనే చేస్తూ ఉన్నాడు. కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించాలని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ సరితను ఎందుకు మరి కోఆర్డినేషన్ చేసుకోవట్లేరు, సమన్వయం చేసుకునే పరిస్థితి కూడా లేకపోయింది. ఆమె ప్రస్తుతం ఆయన ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో చేరారో అప్పటి నుంచి కూడా ఆయనను వ్యతిరేకిస్తూ ఉన్నది. ఎందుకంటే మేము కాంగ్రెస్ పార్టీలో గత కొన్ని రోజుల నుంచి కూడా కష్టపడతా ఉన్నాం. సో మేము నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి మాకు ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఇన్ఛార్జీలు ఉన్నారు, ఇన్ఛార్జి మంత్రులు ఉన్నారు, లోకల్గా మంత్రులు ఉన్నారు. మరి ఎందుకు ఇంత ఇట్లా చేస్తూ ఉన్నారు ప్రస్తుతం అనేది కూడా ఒక చర్చనీయాంశమైంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అసలు ఏం చేయాలనుకుంటుంది, పాత కాంగ్రెస్ అభ్యర్థులకు పాత కాంగ్రెస్ నాయకులకు ఎందుకు ఇంత అన్యాయం చేస్తుంది అంటూ కూడా ఇప్పటికే ఒక చర్చగా మారింది. అంతర్గత పోరు వల్ల ఇటు కాంగ్రెస్ అంటే గద్వాలలోని కాంగ్రెస్ ఓటు బ్యాంక్ చిలిపోయే అవకాశం కూడా ఉందా సతీష్? డెఫినెట్గా సరిత తిరుపతయ్యకి గద్వాలలో మంచి పట్టుంది. ఆమెకు నియోజకవర్గం అంతా కూడా మంచి అంటే నాయకులతో సమన్వయం కానీ, నాయకులతో మాట్లాడడం కానీ, ఏదైనా సమస్యలు ఉంటే ఆ నియోజకవర్గం మొత్తం కూడా ఆమె తిరుగుతూ ఉంటారు. తిరిగి మొత్తం కూడా ఆమె క్యాడర్ను
ఆమె క్యాడర్ను సస్థిరం చేశారు. అంటే చిన్న మెజారిటీతో ఓడిపోయినప్పటికీ కూడా కొంత వెసులుబాటు వల్ల ఆమె ఓడిపోయింది. అప్పుడున్న పరిస్థితులు 2023లో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, అటు కొద్దిగా బీజేపీ కూడా అక్కడ స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ దానివల్ల ఆమె కొద్దిగా ఓడిపోయినట్టు కూడా సమాచారం వస్తూ ఉంది. ముఖ్యంగా ఈమె ఓడిపోయినప్పటికీ కూడా కాంగ్రెస్కి సంబంధించి కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ నాయకులకు అందరికీ కూడా ఆమె వెన్నంటే ఉండి ఏ ఆపద వచ్చినా ఏ టైంలో ఏదైనా ఫోన్ చేసినా కానీ ఆమె వెళ్తారు అనే ఇది ఉంది. ముఖ్యంగా ఆ గద్వాల్కి సంబంధించి ఆమె మొత్తం కూడా ఆమె చెప్పు చేతుల్లో పెట్టుకుంది, ఆమె మొత్తం కూడా అక్కడ శాసిస్తుంది అనేది కార్యకర్తలు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ ఆమె నియోజకవర్గాన్ని ఇంత స్ట్రాంగ్గా డెవలప్ చేస్తున్నప్పుడు, ఇంత స్ట్రాంగ్గా ఆమె కంట్రోల్లో ఉన్నప్పుడు ముఖ్యంగా మరి ఎందుకు బండ్ల కృష్ణ మనోహర్ రెడ్డికి ఈ టికెట్లు అనేది కేటాయిస్తున్నారు, ఓడిపోయే వాళ్ళకి ఎందుకు టికెట్లు ఇస్తూ ఉన్నారు, మరి ఈమెకి ఎందుకు టికెట్లు ఇవ్వట్లేరు అనేది కూడా ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. సో ఏదేమైనప్పటికీ వీళ్ళిద్దరి గొడవ కాస్త ముఖ్యంగా ఏదైతే రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడో అది విఫలమయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఇక్కడ లోకల్గా కాంగ్రెస్ అభ్యర్థులు అంటే కాంగ్రెస్లో ఉన్న అభ్యర్థులు అందరూ కూడా అటు ప్రస్తుతం ఇండిపెండెంట్గా చేస్తూ ఉన్నారు. ఏదైతే ఈ కృష్ణ మనోహర్ రెడ్డికి ఇచ్చినటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ తరపున ఇచ్చినటువంటి అందరూ కూడా వాళ్ళు బీఆర్ఎస్లో కొంతమంది ఉన్నటువంటి నాయకులు, వీళ్ళంతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గుర్తు మాత్రమే వీళ్ళకు ఉంది, కానీ వాళ్ళందరూ కూడా స్వతహాగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వాళ్ళు. సో ఇట్లా ఇదంతా కూడా గందరగోళం నేర్పుకున్న పరిస్థితిలో మరి ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి ఏంటి, అసలు గద్వాలలో ఏం జరగబోతున్నది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. మరి కాంగ్రెస్ అధిష్టానం స్పందించిందా? ఎస్, ప్రస్తుతం ఇన్ఛార్జిగా మంత్రులు ఉన్నారు. అయినప్పటికీ కూడా అంటే ఈ విషయం పైన ఇప్పటికే అటు అధిష్టానానికి కూడా నోటీస్ వెళ్ళింది. ఆమె కంప్లైంట్ కూడా చేసింది, ఇప్పటికే అధిష్టానానికి కంప్లైంట్ చేసింది. ఈ ఎన్నికల తర్వాత ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఆమెకు ఒక మహిళా అధ్యక్షురాలుగా ఒక టికెట్ అంటే మహిళా అధ్యక్షురాలుగా పదవి ఇస్తారనేది కూడా నడుస్తూ ఉంది. మరి ఏం చేస్తారు ఏంటి అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఎన్నికల వేళ గద్వాలలో మరి ఎన్ని సీట్లు గెలుస్తారు, ఎందుకంటే చాలా రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి ముఖ్యంగా మరి కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలవబోతుంది, సరిత మరి ఇండిపెండెంట్గా ఎంతమందిని గెలిపించుకోబోతున్నారు అనేది కూడా ఇక్కడ ప్రధాన అంశంగా చూడాలి. ఎందుకంటే ఆమె అక్కడ స్ట్రాంగ్ లీడర్గా ఉన్నారు. ఆమె అనుచరులు కనుక ఎక్కువ గెలిస్తే మరి ఆమెకు ఎలాంటి పదవి ఇవ్వబోతున్నారు, లేకపోతే మరి ఇక్కడ ఓడిపోతే కనుక ఇటు కాంగ్రెస్ ఓడిపోతుంది, దాంతోపాటు ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థులు ఓడిపోతే ఇటు బీజేపీకో లేకపోతే బీఆర్ఎస్కో హెల్ప్ చేసినట్టు అవుతుంది. కాబట్టి సో మొత్తంగా ఈ ఏదైతే కాంగ్రెస్లో జరుగుతున్నటువంటి రగడ అంతా కూడా ప్రస్తుతం కాంగ్రెస్కి పెద్ద తలకాయ నొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు. అమూల్య, రైట్, థ్యాంక్ యూ సతీష్. పాలమూరులో కాంగ్రెస్లో ఇటు మున్సిపల్ చిచ్చు చెలరేగుతోంది. గద్వాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా పరిస్థితి ఉంది. పోటాపోటీగా అభ్యర్థులను ఇటు సరిత మరియు కృష్ణమోహన్ రెడ్డి నిలుపుతున్నారు. కృష్ణమోహన్ రెడ్డి అనుచరులకే మెజారిటీ బీఫామ్లు ఇచ్చినట్టు తెలుస్తోంది. స్వతంత్రులుగా ఇటు బరిలోకి నిలిచారు సరిత వర్గీయులు. ప్రస్తుతం అయితే రెబల్స్ తరపున సరిత ఇంటింటి ప్రచారం చేస్తున్నట్టు తెలుస్తోంది. గద్వాలలో మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగానే తీవ్ర పోరైతే నడుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్కి ఇది ఒక తలనొప్పిగా మారిందనే చెప్పాలి. ప్రస్తుతం అయితే అంటే ఇప్పుడు ఎన్నికల తర్వాత ఇటు సరితకి మాత్రం ఖచ్చితంగా ఇటు మహిళా అధ్యక్షురాలుగా కూడా అవకాశం అవకాశం ఉంది అని తెలుస్తోంది. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి ఇటు అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ఖచ్చితంగా కూడా వాళ్ళ జెండా ఎగరేయాలి అని చూస్తూ ఉంటే ఇటు వీళ్ళు మాత్రం గండి కొడుతున్నారు అంటూ కూడా ఒక వైపు నుంచి వినిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి అయితే ప్రస్తుతం ఎవరు గెలుస్తారు, ఎన్ని సీట్లు ఎవరు సొంతం చేసుకుంటారు అనే దానిపైన కూడా ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది.